హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు టాపిక్ మనకి మెయిన్గా ఫోటోషాప్ యూజర్స్కి అలాగే గ్రాఫిక్ డిజైనర్స్కి బాగా యూజ్ అయ్యే టూల్ గూగుల్ ఏఐ ఇమేజ్ జనరేషన్ టూల్. ఈ టూల్ మనకి ఇమేజ్ ఎడిటింగ్ చేయడానికి బాగా యూజ్ అయ్యే టూల్. ఇక్కడ ఒక ఇమేజ్ అయితే నేను తీసుకున్నాను చూడండి. ఈ ఇమేజ్లో ఈ లేడీ ఫ్రంట్ పోజ్లో ఫోటో అయితే దిగింది. నాకేంటంటే సైడ్ పోజ్లో ఈ ఇమేజ్ జనరేట్ అవ్వాలి. చూడండి, ఒకే క్లిక్తో మనకి బ్యాక్గ్రౌండ్తో సహా సైడ్ పోజ్లో మనకి ఇమేజ్ అయితే జనరేట్ అయింది. అలాగే నాకు సేమ్ ఫోటో బ్యాక్ పోజ్లో కావాలి. దీనికోసం ఒకే ఒక క్లిక్, చూడండి బ్యాక్ పోజ్ ఇమేజ్ అనేది జనరేట్ అయింది. ఇప్పుడు నాకు సిట్టింగ్ పోజ్ కావాలి. సేమ్ ఇమేజ్ సేమ్ గాలు సిట్టింగ్ పోజ్ కావాలి. చూడండి వన్ క్లిక్. చూడండి సేమ్ ఫోటో సిట్టింగ్ పోజ్లో మనకి ఇమేజ్ అయితే జనరేట్ అయింది. చూడండి సేమ్ గర్ల్ నాకు శారీ కాకుండా వెస్ట్రన్ వేర్ వేసుకున్నట్టుగా కావాలి. చూడండి వన్ క్లిక్. చూడండి వెస్ట్రన్ వేర్లో సేమ్ గర్ల్ ఇమేజ్ జనరేట్ అయింది. ఇలాగా మనం ఈ ఏఐ టూల్ యూస్ చేసి నెంబర్ ఆఫ్ ఇమేజెస్ మనం జనరేట్ చేసుకోవచ్చు. అసలు ఈ టూల్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఈ గూగుల్ ఏఐ టూల్ కోసం aistudio.google.com అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. చూడండి మనం వెబ్సైట్లోకి అయితే వచ్చాం. ఇక్కడ చూస్తే సైన్ ఇన్ టు గూగుల్ ఏఐ స్టూడియో అనే ఆప్షన్ ఉంది. దీని మీద ట్యాప్ చేస్తున్నా. మన గూగుల్ అకౌంట్తో లాగిన్ అయిపోతున్నా. ఒకవేళ మీకు గూగుల్ అకౌంట్ లేకపోతే క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి ఈ గూగుల్ ఏఐ స్టూడియోకి సంబంధించిన ఇంటర్ఫేస్ అయితే ఇది. ఇక్కడ మోడల్ ఆప్షన్స్ మీద ట్యాప్ చేయగానే మనకు కొన్ని ఆప్షన్స్ వచ్చినాయి. ఇక్కడ జెమినీ 2.0 ఫ్లాష్ ఇమేజ్ జనరేషన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ చూడండి ప్లస్ ఐకాన్ ఉంది. దీని మీద ట్యాప్ చేయగానే మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే వచ్చినాయి. ఇందులో అప్లోడ్ ఇమేజ్ మీద ట్యాప్ చేసా. చూడండి ఇక్కడ ఫోల్డర్లో కొన్ని ఇమేజెస్ ఉన్నాయి. ఫస్ట్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓపెన్. చూడండి ఈ ఇమేజ్ అయితే అప్లోడ్ అయింది. ఇక్కడ చూస్తే ఈ ఇమేజ్లో ఒక లేడీ ఫ్రంట్ పోజ్లో ఫోటో దిగడం అయితే జరిగింది. నాకైతే ఈ లేడీ సైడ్ పోజ్లో ఒక ఫోటో కావాలి. దీనికోసం ఒక ప్రాంప్ట్ అయితే టైప్ చేస్తున్నా. చూడండి ఇక్కడ క్రియేట్ ఏ సైడ్ పోజ్ ఆఫ్ దిస్ ఇమేజ్ అని టైప్ చేసి చూడండి కింద రన్ మీద ట్యాప్ చేస్తున్నా. 10 సెకండ్స్లో ఇమేజ్ అయితే జనరేట్ అయింది. చూడండి నాకు సేమ్ ఇమేజ్ బ్యాక్ పోజ్లో కావాలి. ఇక్కడ క్రియేట్ ఏ బ్యాక్ పోజ్ ఆఫ్ దిస్ ఇమేజ్ అని టైప్ చేసి రన్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నా. ఆటోమేటిక్గా మనకి బ్యాక్ పోజ్లో సేమ్ గర్ల్ సేమ్ బ్యాక్గ్రౌండ్తో క్రియేట్ అవుద్ది. చూడండి బ్యాక్గ్రౌండ్ కూడా సేమ్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే క్రియేట్ ఏ సిట్టింగ్ పోజ్ ఆఫ్ దిస్ ఇమేజ్. రన్. మనకి ఆ గర్ల్ కింద కూర్చున్నట్టుగా వచ్చుద్ది. చూడండి ఇమేజ్ అయితే వచ్చింది. ఇప్పుడు నాకు ఈ ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకోవాలంటే చూడండి ఇమేజ్ కింద డౌన్లోడ్ ఆప్షన్ ఉంది. దాని మీద ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా ఇమేజ్ అనేది డౌన్లోడ్ అవుద్ది. చూడండి మనకు డౌన్లోడ్ అవుతుంది. ఓకే, ఇలాగా ఇమేజెస్ అన్నీ నేను డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఓకే, నాకు సేమ్ గర్ల్ ఒక వెస్ట్రన్ వేర్ వేసుకున్నట్టుగా కావాలి. మేక్ దిస్ గర్ల్ వేర్ వెస్ట్రన్ వేర్ అని టైప్ చేసి రన్. చూడండి సేమ్ గర్ల్ వెస్ట్రన్ డ్రెస్ వేసుకున్నట్టుగా వచ్చింది. ఓకే, జనరేట్ అయింది. ఓకే, ఇప్పుడు ఇంకో ఇమేజ్ మీద ట్రై చేద్దాం. ప్లస్ ఐకాన్, అప్లోడ్ ఇమేజ్. చూడండి ఇక్కడ ఈ మనిషి క్యాప్ పెట్టుకున్నాడు కదా, ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్. చూడండి ఇప్పుడు ఈ మనిషి నాకు క్యాప్ లేకుండా కావాలి. సో నేనేం చేస్తానంటే రిమూవ్ క్యాప్ ఫ్రమ్ దిస్ ఇమేజ్. రన్. మన క్యాప్ లేకుండా ఇమేజ్ అనేది జనరేట్ అవ్వాలి. చూడండి ఇక్కడ గుండుతో ఇమేజ్ వచ్చింది. టోటల్గా హెయిర్ అనేది లేకుండా ఇమేజ్ అయితే జనరేట్ అయింది. నాకు హెయిర్ కూడా కావాలి. సో నేనేం చేస్తున్నానంటే యాడ్ హెయిర్ టు దిస్ పర్సన్. రన్. చూడండి హెయిర్తో ఈ ఇమేజ్ అనేది జనరేట్ అవ్వాలి. ఓకే, ఇమేజ్ 13 సెకండ్స్ పట్టింది. హెయిర్తో ఇమేజ్ అనేది జనరేట్ అయింది. ఓకే, డౌన్లోడ్. నెక్స్ట్ మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి అప్లోడ్ ఇమేజ్. ఈసారి 2 ఇమేజెస్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. చూడండి ఇక్కడ ఈ మ్యాన్ ఈ జాకెట్ వేసుకోవాలి. ఓకే, కంట్రోల్ పట్టుకొని ఈ 2 ఇమేజెస్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్. మేక్ ద మ్యాన్ వేర్ దిస్ జాకెట్. రన్.
చూడండి దగ్గర దగ్గర 20 సెకండ్స్ టైం తీసుకొని ఇమేజ్ అయితే జనరేట్ అయింది. చూడండి సేమ్ పర్సన్ ఇక్కడ మనం ఇచ్చిన జాకెట్ అనేది వేసుకున్నట్టుగా ఇమేజ్ అనేది జనరేట్ అయింది. ఓకే, నెక్స్ట్ ప్లస్ ఐకాన్, అప్లోడ్ ఇమేజ్. నెక్స్ట్ ఇక్కడ ఈ ఇమేజ్ అలాగే ట్రాక్టర్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్. ఇక్కడ ఒక ప్రాంప్ట్ అనేది టైప్ చేస్తున్నా, యాడ్ ద ట్రాక్టర్ నెక్స్ట్ టు ద పర్సన్. చూడండి రన్. చూస్తే మనకి పర్సన్ వెనకాల ఈ ట్రాక్టర్ అనేది రావడం జరిగింది. ఓకే, డౌన్లోడ్. నెక్స్ట్ ప్లస్ ఐకాన్, అప్లోడ్ ఇమేజ్. చూడండి ఇక్కడ ఈ గర్ల్ ఈ నెక్లెస్ వేసుకోవాలి. కంట్రోల్ పట్టుకొని ఈ 2 ఇమేజెస్ సెలెక్ట్ చేసుకుంటున్నా, ఓపెన్. ఇక్కడ ప్రాంప్ట్ అనేది ఎంటర్ చేస్తున్నా. చూడండి మేక్ ద లేడీ వేర్ దిస్ నెక్లెస్. రన్. ఓకే, ఇమేజ్ అనేది ఎలా జనరేట్ అవుద్దో చూద్దాం. చూస్తే ఇమేజ్ జనరేట్ అయింది. ఇక్కడ మెల్లోకి ఆర్నమెంట్ ఈ నెక్లెస్ అనేది రావడం జరిగింది. ఓకే, ఈ ఎఫెక్ట్ క్రియేట్ చేయాలంటే మనకి ఫోటోషాప్లో చాలా టైం అయితే తీసుకుంటుంది. ఇలాంటి మంచి మంచి ఎఫెక్ట్స్ మీ క్రియేటివిటీతో చాలా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా చాలా చెప్తాను. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.